మొదటి విడత జాబితాలో భాగంగా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో తనీష్ విచారణ ముగిసింది. అయితే తనకు డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని తనీష్ చెప్పుకొచ్చారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరించనని కూడా చెప్పారు తనీష్. అంతేకాకుండా తనకు డ్రగ్స్కు ఎలాంటి సంబంధం లేకున్నా తనకు ఎందుకు నోటీసులు ఇచ్చారని కంగారు పడ్డానని అన్నారు తనీష్. డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు నిందితుల జాబితాలో ఉండటంపై తనీష్ ఆందోళన వ్యక్తం చేశాడు. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడంపై తాను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్లో కొన్నేళ్లుగా ఉన్నప్పటికీ తాను ఎలాంటి వివాదంలో ఇరుక్కోలేదని ఆయన చెప్పుకొచ్చారు. డ్రగ్ ర్యాకెట్ ముఠాకు చెందిన కెల్విన్ అరెస్టు తర్వాత 12 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పూరి జగన్నాథ్, రవితేజ, చార్మి కౌర్, శ్యామ్ కే నాయుడు, రవితేజ డ్రైవర్ ముమైత్ ఖాన్ తదితరులు హాజరై సిట్ విచారణ ఎదుర్కొన్న విషయం విదితమే. ఇందులో భాగంగానే నోటీసులు అందుకున్న 11వ వ్యక్తిగా తనీష్ సిట్ ముందు హాజరై విచారణను ఎదుర్కొన్నాడు. ఈరోజు ఇటీవలనే తన తండ్రి స్వర్గస్థులయ్యాడని, ఆ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నానని, ఇంటికి పెద్ద కొడుకుగా అనేక బాధ్యతలు నాపై పడ్డాయి, దీంతో కనీసం విందులు వినోదాలకు దూరమయ్యానంటూ తనీష్ తన ఆవేదనను వెలిబుచ్చారు. కెరీర్ను మళ్ళీ చక్కబెట్టుకునేందుకు కష్టపడుతున్నాను, ఇలాంటి పరిస్థితుల్లో డ్రగ్ మాఫియాలో నా పేరు బయటకు రావడం షాక్కు గురిచేసిందంటూ తనీష్ తన ఆవేదనను వెలిబుచ్చారు. డ్రగ్స్ కేసు గురించి తెలిసినప్పటి నుంచి నా కుటుంబం చాలా ఆందోళనకు గురవుతుంది. ఓ రకమైన భయం వారిని వెంటాడుతోంది. నాకు ఈ వ్యవహారంలో సంబంధం లేకుండానే నోటీసులు అందుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా నోటీసులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ విచారణకు హాజరై పూర్తిగా సహకరించినట్లు మీడియాతో చెప్పారు. అయితే కెల్విన్తో సంబంధాలున్నాయన్న ఆధారాలతో తనీష్కు నోటీసులు జారీ చేశామని సిట్ అధికారులు పేర్కొన్నారు. కెల్విన్ కాల్ లిస్టులో తనీష్ పేరు ఉందని, వందల మెసేజ్లు వాట్సాప్లో కనిపించినందునే నోటీసులు జారీ చేశామని సిట్ అధికారులు పేర్కొన్నారు. దాదాపు 100కు పైగా వాట్సాప్ మెసేజ్లు తనీష్ నుంచి కెల్విన్కి కూడా వెళ్ళినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని అధికారులు వివరించారు. కెల్విన్తో నేరుగా సంబంధాలున్నాయని కూడా తనీష్పై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన విచారణలో ఎలాంటి వాస్తవాలు సిట్ అధికారులు సేకరించారనేది తేలాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.